టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక నీ పని అయిపోయింది తారక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి బర్త్డేను పురస్కరించుకొని చాలా మంది అభిమానులందరూ కూడా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే గ్రీటింగ్స్ పంపడం జరిగింది. మరి అయితే మేరకు తాజాగా చిరంజీవి గారు మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా అన్నదమ్ములుగా RRR సినిమాను తీయడం జరిగింది. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడం కాకుండా ఎన్నో రికార్డులు కొల్లగొట్టడమే కాకుండా ఆస్కార్ వరకు వెళ్లి వచ్చిన చిత్రంగా ఈ యొక్క చిత్రం నిలవడం టాలీవుడ్ ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచిందని చెప్పడం జరిగింది. అయితే మేరకు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా చిత్రాన్ని చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రాన్ని మాత్రం 2 భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి అయితే ఈ మేరకు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన చుట్టుమల్లే సాంగ్ విడుదలై దాదాపు 110 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని టాప్ లో దూసుకుపోతూ ఉంది. అదేవిధంగా యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్న ఈ యొక్క సాంగ్ ను వీక్షించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా తారక్ యొక్క నటన కానీ, అతని యొక్క డైలాగ్ డెలివరీ కానీ, అతని యొక్క డాన్స్ కానీ ప్రతిదీ కూడా అభిమానులు అలరించేలా, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా తన నటన ముందు కట్టిపడేసేలా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పడమే కాకుండా తారక్ టాలీవుడ్ ఇండస్ట్రీని కాకుండా ఇటు ఇతర ఇండస్ట్రీని కూడా దున్నేస్తాడని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక నీ పని అయిపోయింది, నువ్వేమైనా వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ అదేవిధంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారడం పక్కా అని, అదేవిధంగా హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్ని రంగాలలో కూడా అన్ని ఇండస్ట్రీలో కూడా తనదైన ముద్ర వేయగల సత్తా ఒక జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉన్నాయి.